నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది అంటే లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియోస్ అందరికీ చేరుకుంటాయి, అందరికీ ఉపయోగపడతాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలన్నా నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చండి. పెయిడ్ సర్వీస్ అయితే ఉన్నాయన్నమాట. సో నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో మీరు ఇక్కడ చూడొచ్చండి, ట్విట్టర్ ద్వారా ఈపీఎఫ్ అనేది ఒక ట్వీట్ చేసిందనమాట. ఇంతకుముందు మీకు చెప్పానండి సిపిపిఎస్ విధానం గురించి. ఈ యొక్క సిపిపిఎస్ విధానం సెంట్రలైజ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ అనేది మనకి అమల్లోకి అయితే వచ్చేసిందనమాట ఈ మంత్ నుంచి. ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో సో ప్రతి ఒక్కళ్ళు కూడాను వాళ్ళు ప్రదేశాలు మారినప్పుడు, బ్యాంకులు మారినప్పుడు ఇబ్బంది లేకుండా పీపీఓ అనేది వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయకుండా ఎంచక్గా బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు. ఓకేనా, డైరెక్ట్గా. సో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇంటి వద్ద నుంచే సో వాళ్ళకి నచ్చిన బ్యాంక్ నుంచి, ఏరియా నుంచి అమౌంట్ అయితే తీసుకోవచ్చు, పెన్షన్ సంబంధించిన అమౌంట్ అనేది. ఈ విషయం మీకు లాస్ట్ వీడియో చెప్పాను. సో కుదిరితే కనుక డిస్క్రిప్షన్లో లేదంటే మీరు చూడండి లాస్ట్ వీడియో, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే వీళ్ళు అసలు ఏ బ్యాంక్స్ అనేవి సిపిపిఎస్ విధానం ద్వారా పెన్షన్ డిస్బర్స్ చేస్తాయి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారండి. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ బ్యాంక్స్ మాత్రమే సిపిపిఎస్ ద్వారా పెన్షన్ అనేది డిస్బర్స్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఓకేనా, సో వీటిని మీకు చూపిస్తాను జూమ్ చేసి. ఇక్కడ చూడొచ్చండి. సో ఫస్ట్ బ్యాంక్ వచ్చేసి మనకి ఐసిఐసిఐ బ్యాంకు, ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, యూసీఓ బ్యాంకు, ఓకేనా, కోటక్ మహీంద్రా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, అలాగే ఇండియన్ పోస్ట్ అండి. ఇండియన్ పోస్ట్ సంబంధించిన పేమెంట్స్ బ్యాంక్ ఉంది కదా, సో దాన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో అది కూడా యాడ్ చేశారు. ఓకేనా, ఆ తర్వాత యూసీఓ బ్యాంక్ సంబంధించిన అంటే వేరే లోగో కనిపిస్తుంది ఇక్కడ. సో ఇదేంటి నాకు ఐడియా లేదు పెద్దగా, సో మీరే చూసి చెప్పాలి. ఓకేనా, యూసీఓ బ్యాంకుకి సంబంధించిన లోగోలా ఉంది ఇది కూడాను. ఓకే, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి, ఆ తర్వాత ఇండియన్ బ్యాంకు. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఒక లోగో కనిపిస్తుంది, బట్ ఈ బ్యాంకు అండ్ ఇక్కడ ఒక లోగో. ఈ బ్యాంకు ఏంటనేది మీరే ఫైండ్ చేయాలి. అండ్ ఫెడరల్ బ్యాంకు అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉంది, ఇండియన్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, అలాగే కెనరా బ్యాంక్ ఉంది, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ బ్యాంక్ ఉందన్నమాట. సో ఇట్లా ఈ బ్యాంక్స్ అనేవి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. ఓకే, పెన్షన్ డిస్బర్స్ చేసే బ్యాంక్స్ ఏంటి అనేది ఈ యొక్క సిపిపిఎస్ ద్వారా. సో ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఏంటంటే ఫామ్ 10D అప్లై చేసినప్పుడు కొన్ని బ్యాంక్స్ మాత్రమే షో చేస్తుంది కదా, మనకి ఇవి కూడా త్వరలోనే అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫామ్ 10D అప్లై చేసినప్పుడే మనకు నచ్చిన బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవాలి. బట్ మీకు ఈపీఎఫ్ఓకి తప్పనిసరిగా ఈ బ్యాంక్ లిస్ట్ ఏదైతే ఉందో సో వీటిలో మీ దగ్గర ఏ అకౌంట్ ఉంది అనేది నిర్ధారించుకొని దాన్నే మీరు లింక్ చేసుకుని ఉంచుకోండి. ఫ్యూచర్లో ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. సో వీటిలో ముఖ్యంగా చాలామంది ఏంటంటే యూనియన్ బ్యాంకు, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్ ఇట్లాంటి పెద్ద బ్యాంక్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, సో అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేదు. సో మిగతా బ్యాంక్స్ మీరు చూడొచ్చు. ఒకవేళ అవి లేకపోతే వీటిలో ఏ బ్యాంక్ అయినా కానివ్వండి. ఓకేనా, అలాగే మనకి పోస్ట్ పేమెంట్ బ్యాంక్ కూడా ఉంది, ఇండియన్ పోస్ట్ సంబంధించిన పేమెంట్ బ్యాంక్ కూడా ఉంది, అది కూడా లింక్ చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, సో చూశారు కదండి, అందరికీ తెలియాలి అనే ఉద్దేశం చెప్తున్నానండి. ఓకే, సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే కనుక వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంది. సో పెయిడ్ సర్వీస్ ఉన్నాయి. సో వాట్సాప్ ద్వారా మాత్రమే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మంచిగా సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోవడం వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.